43,000 కోట్ల రూపాయల నిధులతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ మరో 1,00,000 మందికి నివాసాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ జాతీయ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేసే దిశగా ముందుకు పోతుందని, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పన దిశగా ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తల నుండి భారీ పెట్టుబడులను పెట్టే విధంగా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రజలు అధైర్యపడొద్దని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ముందుగా పూర్తిగా ఇల్లు లేని వారికి, సొంత స్థలం లేని వారికి మొదట ప్రాధాన్యతనిస్తూ వారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టివ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వం మాదిరిగా ఊరించే ప్రభుత్వం కాదని, పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. ప్రభుత్వం ఈరోజు ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మన ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీతో పాటు అనేకమైనటువంటి ఎలక్షన్ల ముందు ఇవ్వని మాటను కూడా ఈరోజు నిరూపిస్తూ ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా పేద బలహీన వర్గాలు నిజమైన రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనడం, సన్నాలకు బోనస్ ఇవ్వడం, దాంతోపాటు 200 కరెంటు ఉచితంగా ఇవ్వడం, దాంతోపాటు 500 గ్యాసు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవన్నీ కూడా చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇలా మహిళా సాధికారిత 1,00,000 కోట్లతో వారికి ఉపాధి కల్పించే కార్యక్రమం, దాదాపు 43,000 కోట్ల ప్రపోజల్స్తో ఈ ప్రాంతం అత్యద్భుతంగా ఇంకో 1,00,000 మందికి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసే విధంగా భవిష్యత్ ప్రణాళిక చేస్తూ బంగారు బాట వేస్తూ రాబోయే యువ భవిష్యత్ మన పిల్లలకి ఒక బంగారు బాట వేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది. దీని అందరూ కూడా మీరందరూ గమనించాలి, మీరందరి సహకారం కావాలి, మీ ప్రేమ అభిమానాలు ఇదే మాదిరి ఉండాలని చెప్పి, ఇది మీ ప్రభుత్వం. ఇవాళ చాలామంది మాకు ఇల్లు రాలే, మాకు తెల్ల కార్డు రాలేదంటా ఉన్నారు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ. గత పాలకుల మాదిరి కాదు, ఊరించి సమయాన్ని 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్ప ఎక్కడ ఈరోజు
ఎవరెవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అర్హత ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం సమకూరుస్తుంది.